హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం క్లయింట్స్ డేటాని వేరియస్ సోర్సెస్ నుంచి ఎలా స్క్రేప్ చేయాలన్న చూసాం. అదే వీడియోలో నేను లాస్ట్లో ఒకటి చెప్పాను, మనం ఈమెయిల్స్ వేసే ముందు ఆ ఈమెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలని చెప్పి. ఒకవేళ కనుక మనం ఇలా ఈమెయిల్స్ వెరిఫై చేయకుండా బల్క్లో మనం ఈమెయిల్స్ సెండ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఈమెయిల్స్ ఐదర్ ఇన్వాలిడ్ అయినా సరే, లేదా ఆ ఈమెయిల్స్ ఆల్రెడీ ఇంకా డిలీట్ అయిపోయినా సరే, మనకి వాటికి సంబంధించిన మెయిల్స్ అనేవి బౌన్స్ బ్యాక్ అయిపోతాయి. ఓకే, సో వీటి వల్ల ఏంటంటే మనం ఏవైతే ప్రొఫెషనల్ ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుంటామో అండ్ అలాగే మన డొమైన్స్ ఉంటాయి కదా, సో ఇవి బ్లాక్ లిస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ బ్లాక్ లిస్ట్ అయినాయి అనుకోండి, ఇంక తర్వాత ఆ ఈమెయిల్ నుంచి ఆర్ ఎల్స్ ఆ డొమైన్తో అసోసియేట్ అయిన ఉన్న ఈమెయిల్స్ నుంచి మనం ఎన్ని ఈమెయిల్స్ వేసినా సరే అవి ఇంకా వాళ్ళ ఇన్బాక్స్కి వెళ్ళవు, వాళ్ళ స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోద్ది. సో ఈ మిస్టేక్ని అవాయిడ్ చేయడానికి మనం వాటిని బల్క్లో సెండ్ చేసే ముందు ఆ ఈమెయిల్స్ వెరిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఈమెయిల్స్ వెరిఫై చేయడానికి నేనైతే రియాన్ ఈమెయిల్ వెరిఫైయర్ అన్న ఒక టూల్ని యూజ్ చేస్తున్నాను. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఆ టూల్ని అసలు సింపుల్గా ఎలా యూజ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో లెట్స్ గో. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి మీరు ఈ టూల్ పర్చేస్ చేశాక ఈ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతే మీరు మీ లైఫ్ టైం డీల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యాక మీ రియాన్ ఈమెయిల్ వెరిఫైయర్లో ఫస్ట్లీ మీకు ఈ డాష్బోర్డ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీ డైలీ యాక్టివిటీ అండ్ ఇప్పటివరకు మీరు ఎన్ని అయితే వెరిఫై చేశారో వాటితో సంబంధించిన లిస్ట్, అండ్ అలాగే కింద ఇంకా మీకు మిగిలిన ఉన్న డైలీ క్రెడిట్స్ అండ్ అలాగే లైఫ్ టైం క్రెడిట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మీరు సింపుల్గా ఈమెయిల్ వెరిఫికేషన్ ఉన్న ట్యాబ్కి రావాలి. ఇక్కడ మీరు ఈమెయిల్ వెరిఫై చేయడానికి ఒక నేమ్ ఇవ్వచ్చు, అండ్ అలాగే మీరు సింగిల్ ఈమెయిల్ ఆర్ మల్టిపుల్ ఈమెయిల్స్ని చేయాలనుకుంటే వాటిని జస్ట్ సింపుల్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. బట్ ఇంతకన్నా బెటర్ మెథడ్ ఏంటంటే మనం ఎక్సెల్ షీట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఒక టూల్ చూపించి అందులోంచి డేటా అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూపించాను. సో అదే టూల్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1600 లీడ్స్ అనేది డేటా ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాని నేను అక్కడికి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే, నాకు ఈరోజు ఓన్లీ ఇంకా 800 వరకు మిగిలినాయి కాబట్టి సో నేను ఓన్లీ 800 రికార్డ్స్ మాత్రమే ఉంచుతాను. సో మిగతావన్నీ డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఆ 800 రికార్డ్స్ ఉన్న ఫైల్ని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి ఆర్ ఎల్స్ అప్లోడ్ చేసుకోవాలి. సో సింప్లీ చూస్ ఫైల్ క్లిక్ చేస్తాం, మీ సిస్టమ్ నుంచి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాము, మనకి ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. వన్స్ అప్లోడ్ అయ్యాక మీరు స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీరు స్టే హియర్ కొట్టవచ్చు. అండ్ ఇదే టైంలో మీరు ఇంకా మల్టిపుల్ వెరిఫికేషన్ చేయాలనుకుంటే మళ్ళీ వేరే ఫైల్స్ కూడా అప్లోడ్ చేసేయచ్చు. ఆల్రెడీ మీరు ప్రీవియస్లీ ఏవైతే స్టార్ట్ చేశారో టాస్క్ అది చూడాలనుకుంటే టాస్క్ అండ్ రిజల్ట్స్లోకి వెళ్తారు. అండ్ ఇక్కడ మీది ప్రాసెస్ రన్నింగ్ అని ఉంది కదా, అది మీరు రన్ చేసింది. ఓకే, సో డీటెయిల్స్లోకి వెళ్తే సో వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. వీటిలో చూసుకుంటే మనకు ఓన్లీ కొన్ని వ్యాలిడ్ ఉన్నాయి, మిగతావన్నీ ఐదర్ డిసేబుల్డ్, ఇన్వాలిడ్ ఆర్ అన్నోన్. ఓకే, సో ఇప్పుడు ఇందులోంచి మనం ఓన్లీ టెస్ట్ పాస్ అయిన ఈమెయిల్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడికి వచ్చి సేఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి అండ్ దెన్ డౌన్లోడ్ సిఎస్వి మీద క్లిక్ చేయండి. మనకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ టూల్ని యూజ్ చేయడం ఇంత సింపుల్. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వన్. బాయ్.